సముద్ర గర్భంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయని మనకు తెలుసు. కానీ ఇటీవలే లేవియాథన్ అనే ప్రాచీన జీవి గురించి సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతుంది. నిజంగా ఈ భయంకర జీవి సముద్రంలో దాగుందా? ఇది బయటకు వస్తే ఏమవుతుంది? భవిష్యత్తులో దీనివల్ల ప్రళయం జరుగుతుందా? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని మనం చివరి వరకు చూద్దాం. ఇంతకీ లేవియాథన్ అంటే ఏమిటి? లేవియాథన్ అనే పదం మొదట బైబిల్లో కనిపిస్తుంది. ఇది ఒక భారీ సముద్ర జీవి అని చెప్పబడింది. హీబ్రూ పురాణాల ప్రకారం ఇది దేవుని శత్రువుగా పేర్కొబడిన ఒక భయంకరమైన సర్పం లాంటి సముద్ర ప్రాణి. ఇది ఒక్క బైబిల్లోనే కాదు, అనేక పురాణ గాథల్లోనూ ప్రస్తావించబడింది. మొదటగా హీబ్రూ పురాణాలు భయంకరమైన సముద్ర సర్పం అని పేర్కొబడింది. క్రిస్టియన్ గ్రంథాలు ఇందులో దేవుని శత్రువుగా పేర్కొబడిన జీవి. నార్స్ మిథాలజీ ప్రపంచానికి నాశనం తెచ్చే సముద్ర మహాసర్పమని పేర్కొబడింది. అంతేకాదు శాస్త్రవేత్తలు మెగాలోడన్ లాంటి డైనోసార్ కాలం నాటి సముద్ర జీవులను పరిశీలిస్తూ లేవియాథన్ ఒక వాస్తవమా అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది? ఇటీవలే టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఏదో ఒక భారీ జీవి సముద్రంలో కదులుతూ కనిపిస్తుంది. కొందరు దీన్ని లేవియాథన్ అంటున్నారు, మరికొందరు ఇది కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్స్ ని అంటున్నారు. కొన్ని వీడియోలు సైన్స్ ప్రామాణికాలను సరిపోని విధంగా ఉన్నాయి, కానీ కొన్ని నిజం అనిపించేలా ఉన్నాయి. ఇవి నిజమా లేక అబద్ధమా? దీని వెనుక ఉన్న సత్యం తెలుసుకోవాలి. లేవియాథన్కు మానవునికి ఉన్న సంబంధం ఏమిటి? పురాణాల ప్రకారం లేవియాథన్ ఒకప్పుడు మానవులను నాశనం చేయడానికి ప్రయత్నించిందని చెబుతున్నారు. కొన్ని విశ్వాసాల ప్రకారం భవిష్యత్తులో ఈ జీవి బయటకు వస్తే ప్రపంచంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. కొన్ని విశ్వాసాలు దీన్ని ఒక ప్రళయంకర సంకేతంగా భావిస్తున్నారు. మరికొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని ప్రాచీన సముద్ర జీవి మెగాలోడన్ తో పోలుస్తున్నారు. అయితే మానవుని జీవితానికి దీనితో ఎటువంటి సంబంధం ఉందనే దానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలనేవి లేవు. అసలు ఇది సముద్రం నుంచి బయటకు వస్తే జరిగే అనర్థాలేమిటి? ఇది నిజంగా సముద్రం నుంచి బయటకు వస్తే ఏమవుతుందో అసలు ఊహించగలరా? భీకరమైన సునామీలు, ఒక భారీ సముద్ర జీవి తలదార్చినంత మాత్రాన సముద్రంలో తుఫానులు రావచ్చు, భూకంపాలు. కొన్ని పురాణాల్లో ఇది భూమిని కంపించే శక్తి కలిగి ఉందని చెబుతున్నారు. ప్రజల్లో భయం, అణుబాంబులకు భయపడినంతగా ప్రజలు ఒక రాక్షస సముద్ర జీవికి భయపడతారు. అయితే ఈ అన్ని కేవలం ఊహలే. అసలు ఇది నిజంగా ఉందా లేదా అన్నదే మనకు ప్రశ్న. లేవియాథన్ నిజమా? దానిని ఎవరైనా చూసారా? ఈ జీవి గురించి ఎన్నో పురాణాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు దీని ఖచ్చితమైన ఆధారాలను కనుగొనలేదు. డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ మనం ఇప్పటి వరకు కేవలం 5% సముద్రాన్ని మాత్రమే అన్వేషించగలిగాం. మిగిలిన 95%లో ఏముంది అనేది ఎవ్వరికీ తెలియదు. మెగా షార్క్స్ మరియు వేల్స్. లేవియాథన్ అనేది మెగాలోడన్ లాంటి పూర్వకాలపు హిమశకుట యుగపు మహాషార్క్ కావచ్చు. రియల్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూసిన శాస్త్రవేత్తలు లేరు. కాబట్టి ఈ కథ నిజమా అబద్ధమా అనేది ఇప్పటికీ నిగూఢమైన ప్రశ్నగానే మిగిలిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నిజమా? చాలా వీడియోలు CGT మరియు ఎడిటింగ్ టెక్నిక్స్ వాడి రూపొందించినవే. కొన్ని వీడియోలు నిజమైన సముద్ర జీవులను చూపించినప్పటికీ అవి సాధారణమైన తిమింగలాలు, భారీ చేపలు మాత్రమే. BBC, నేషనల్ జియోగ్రాఫిక్ వంటి సంస్థలు దీనిపై ఎలాంటి స్పష్టమైన నివేదిక ఇవ్వలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు నిజమని నమ్మడం కంటే వాటి వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం మనకు చాలా అవసరం. పురాణాల్లో చెప్పినట్లు భవిష్యత్తులో లేవియాథన్ వల్ల ప్రళయం వస్తుందా? శాస్త్రీయంగా చూస్తే భూకంపాలు, సునామీలు, ఇతర సహజ విపత్తుల వల్ల భవిష్యత్తులో మార్పులు రావచ్చు. కానీ ఇవి లేవియాథన్ అనే జీవి వల్ల జరగవు.
ప్రాణి జీవుల్లో అతిపెద్ద జీవులైన తిమింగలాలు ఇప్పటికీ మనతో సహజీవనం చేస్తున్నాయి. అందుకే భయపడకుండా శాస్త్రీయంగా పరిశీలించడం మనకు అవసరం. ముగింపు. సో ఫ్రెండ్స్, లేవియాతన్ ఒక పురాణం మాత్రమేనా, లేక నిజంగా సముద్రంలో ఎక్కడ దాగుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.